ఈ వీడియోలో రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ తెలుగు మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. మార్నింగ్ 4 AM షోకి అయితే వెళ్ళి రావడం జరిగింది. మూవీ డ్యూరేషన్ వచ్చేసి 1 hour 45 minutes అయితే ఉంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి చాలా సింపుల్గా అయితే చెప్తాను. మెయిన్ లీడ్ అయిన హీరో ఒక IAS ఆఫీసర్గా అయితే వర్క్ చేస్తుంటాడు. తనకి అండ్ ఒక మినిస్టర్కి మధ్య జరిగే ఫేస్ ఆఫే ఈ గేమ్ చేంజర్ మూవీ. ఇంతకు మించి అయితే ఎక్కువ ఏం చెప్పదలుచుకోలేదు. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేటర్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బుడు మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కోసం ఛానల్ని పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ గేమ్ చేంజర్ విషయానికి వచ్చేస్తే ఇట్ వాజ్ అ డీసెంట్ మూవీ భయ్యా. మరి సూపర్ అని చెప్పలేను, యావరేజ్ అని చెప్పలేను. ఏదో టైం పాస్ అలా వెళ్ళిపోయింది అంతే. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఇంట్రడక్షన్ బాగుంది, మంచిగా సెట్ చేసుకున్నారు అండ్ సాంగ్స్ కూడా బాగున్నాయి. మెయిన్ నాకైతే రామచ్చ సాంగ్ బాగా నచ్చింది అండ్ జరగండి విజువలైజేషన్ కూడా చాలా బాగుంది. అండ్ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ లో ఒక సాంగ్ వస్తుంది అనమాట, కొండదేవర అని చెప్పేసి. ఆ సాంగ్ కూడా బాగా నచ్చింది భయ్య. అండ్ మెయిన్ ప్లస్ పాయింట్స్ వచ్చేసి రామ్ చరణ్ అండ్ ఇంటర్వల్ బ్యాంక్. రామ్ చరణ్ అయితే పర్ఫార్మెన్స్ వైజ్ అయితే కొట్టేశాడు భయ్య. యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, ఎంటర్టైన్మెంట్ వే కానీ, అంటే ఆ ఎమోషనల్ సీన్స్లో కానీ, ఫ్లాష్ బ్యాక్ పోర్షన్లో కానీ, అంటే త్రూ అవుట్ మూవీ రామ్ చరణ్ అయితే స్టాండ్ అవుట్ అవుతాడు. చాలా బాగా పర్ఫామ్ చేశాడు. అంటే మెయిన్ మూవీని నిలబెట్టాడంటే రామ్ చరణ్ అని చెప్తాను నేను. అండ్ ఇంటర్వెల్ బ్యాంక్ కూడా చాలా బాగుంటుంది భయ్య. చాలా స్లో వెళ్తున్న ఫస్ట్ హాఫ్ కి ఇంటర్వెల్ ముందు నుంచి వచ్చే ఒక 20 minutes పోర్షన్ అండ్ ఆ ఇంటర్వెల్ బ్యాంక్ అయితే మంచిగా తీసుకెళ్తారు. అదైతే నాకు బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సెకండ్ హాఫ్ భయ్య. అంటే మూవీ మొత్తంలో జరిగే మెయిన్ పోర్షన్స్ అన్ని కూడా సెకండ్ హాఫ్ లో జరుగుతాయి. ఆ ఫేస్ ఆఫ్ సీక్వెన్సెస్ కానీ, ఇంటర్వల్ బ్యాంక్ తర్వాత జరిగే మెయిన్ ఇంపార్టెంట్ సీన్స్ కానీ, ఆ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ కానీ, ఇలా చాలా సీన్స్ అన్ని కూడా సెకండ్ హాఫ్ లో ఉంటాయి అనమాట. సో ఆ సెకండ్ హాఫ్ అన్నది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అండ్ మంచిగా చూడడానికి బాగుంటుంది అనమాట. అండ్ కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి భయ్య, బాగా నచ్చాయి నాకు. ఎస్.జే. సూర్య గారు అయితే యాజ్ యూజువల్ బాగా చేశారు. అని చెప్పి డైలాగ్ డెలివరీ అయితే చాలా బాగుంటుంది. అండ్ బ్రదర్ రోల్ కింద, అంటే ఎస్.జే. సూర్య గారు బ్రదర్ రోల్ కింద మగతీర అని చెప్పి ఒక రోల్ ఉంటుంది. త్రూ అవుట్ మూవీ చాలా వరకు ఆయన కామెడీ అయితే వర్కౌట్ అవుద్ది. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మధ్యలో బ్రహ్మానంద గారి సీక్వెన్స్ ఉంటుంది భయ్య. ఏదో పెట్టాలన్న పేరుకి పెట్టకుండా చిన్న సీక్వెన్స్ అయితే యాడ్ చేస్తారు, మంచిగా సూట్ అయింది. సినిమాకి సెట్ చేశారు కరెక్ట్ గా. కొత్త విషయాలు కూడా కొన్ని తెలుస్తూ ఉంటాయి అనమాట. చాలా విషయాలు అయితే టచ్ చేశారు. IAS కు ఉండే బాధ్యతలు ఇలాంటివన్నీ చాలా చూపిస్తారు అనమాట. ఇవన్నీ కూడా బాగానే వర్కౌట్ అవుతాయి త్రూ అవుట్ మూవీ. అండ్ చాలా పోర్షన్స్ కూడా మంచిగా హ్యూమర్ అయితే జనరేట్ చేస్తే కామెడీ వర్కౌట్ అవుతాయి. అండ్ కొన్ని శంకర్ మార్క్ సీన్స్ కూడా ఉంటాయి భయ్య. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే యావరేజ్ ఫస్ట్ హాఫ్ భయ్య. ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఇబ్బంది పెట్టింది నన్ను. ఇంట్రడక్షన్ మంచిగా ఉంటుంది, రామచ్చ సాంగ్ బాగుంటుంది. దాని తర్వాత వచ్చే లవ్ ట్రాక్ ఏదైతే ఉందో చాలా ఆర్టిఫిషియల్గా ఉంటుంది. ఏదో కావాలని సెటప్ చేశారన్న ఫీల్ వస్తుంది అనమాట. అంటే ఒక కాలేజీలో జరిగే లవ్ ట్రాక్ ని కాలేజీలో చూపిస్తే చాలా బాగుండు. అది వదిలేసి అనవసరమైన సెట్లు వేసేసి బిల్డప్ చేసినంతలా చూపిస్తారనమాట. అది అస్సలు సూట్ అవ్వదు. లవ్ ట్రాక్ అన్నది చాలా ఇన్కన్వీనియంట్ గా ఉంటది అనమాట. నాకు అది అసలు నచ్చలేదు. అండ్ సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ భయ్య, పర్ఫార్మెన్స్ వైజ్ అండ్ సాంగ్ వైజ్ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ బాగున్నప్పటికీ కూడా చాలా ప్రిడిక్టబుల్ అయితే ఉంటుంది. ఏం జరుగుద్దో మనకి ట్రైలర్ లో చూసినప్పుడే మనకు తెలుసు ఆ పోర్షన్ లో ఏం జరుగుద్దని. బట్ నేను ఎమోషనల్ పరంగా బాగుంటుందేమో అనుకున్నా కానీ అంత ఎమోషనల్ కనెక్ట్ ఏం అవ్వము. మనం నార్మల్గా తెలియడం వల్ల ఏమవుతుందంటే ప్రిడిక్టబుల్ అయిపోవడం వల్ల అంతగా కనెక్ట్ అవ్వము. సో అది యావరేజ్ అనిపిస్తుంది నాకు అంతే. ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ అంతగా ఏం వర్కౌట్ అవ్వలేదు. చాలా సీన్స్ అన్ని కూడా రెగ్యులర్ గా అనిపిస్తాయి భయ్య. శంకర్ మార్క్ సీన్స్ ఉన్నాయి కానీ అవుట్డేటెడ్ అన్న ఫీల్ వచ్చేస్తుంది మీకు. అంటే చాలా చూసేసాం ఇలాంటివన్నీ కూడా, కొత్తగా ఏమైనా ఉంటే చూపించచ్చు కదా అన్న ఫీల్ అయితే వస్తుంది. అది వర్కౌట్ అవ్వలేదు నాకు. అండ్ డోప్ సాంగ్ కూడా వర్కౌట్ అవ్వలేదు. మూవీలో నేను డిసప్పాయింట్ అయ్యాను భయ్య. ఎందుకంటే నానా హైరాణ సాంగ్ అయితే తీస్తారు మూవీ నుంచి. మూవీలో అయితే లేదు, మాకు స్క్రీనింగ్ అవ్వలేదు. ఆ డోప్ సాంగ్ తీసేసి నానా హైరాణ పెట్టుంటే బాగుండేమో అనిపించింది. డోప్ సాంగ్ అంతగా ఏం వర్కౌట్ అవ్వలేదు నాకైతే. ఉన్న సాంగ్స్ బాగానే అనిపించాయి విజువల్ పరంగా. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి బాగా ఎక్కడ మైనస్ అయిందంటే చాలా మంచి షార్ట్స్ అన్ని వేస్ట్ చేసుకున్నారు భయ్య. ట్రైలర్ లో మనం చూసాం హెలికాప్టర్ షాట్, చాలా బాగా నచ్చింది. అంటే కాలేజ్లో పరిగెట్టుకుంటూ వచ్చే సీన్ కానీ, ఇంకా ఇలా చెప్పుకోవాలంటే చాలా షార్ట్స్ ఉన్నాయి, మంచి షార్ట్స్ అని. అవన్నీ వచ్చి జస్ట్ ఫ్లాష్ కట్లో వచ్చి వెళ్ళిపోతే అంతే. మంచి ఎలివేషన్ అయితే క్రియేట్ అవ్వదు అక్కడ, జస్ట్ అలా వచ్చి వెళ్ళిపోతుంటాయి షార్ట్స్ అన్ని కూడా. ఆ మంచి షార్ట్స్ అన్నింటినీ కూడా వేస్ట్ చేసుకున్నారు భయ్య. మంచి ఎలివేషన్ సీన్స్ అయితే పోయినాయి అనమాట. అది నేను బాగా డిసప్పాయింట్ అయ్యాను నేను. ఓవరాల్గా చెప్పాలంటే మూవీ అంతా చూసాక ఓకే, ఒక సంక్రాంతి మూవీ చూసాం, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు, ఓకే పర్లేదన్న ఫీల్ ఉంటుంది తప్ప మరి సర్ప్రైజ్ సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు భయ్య. మరి శంకర్ గారి మూవీ చూసామన్న సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు. కంబ్యాక్ ఫిల్మ్ అయితే నేను చెప్పను కానీ ఇండియన్ 2 అంత రాడ్ మూవీ తీసిన తర్వాత ఇది చాలా బెస్ట్ భయ్య. ఒక రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనర్ అని చెప్తాను నేను. టైం పాస్కి మంచిగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటే జస్ట్ వెళ్ళి చూడండి, ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మీకు నచ్చచ్చు. స్టోరీ వైజ్ అయితే అంత స్ట్రాంగ్ కంటెంట్ అయితే ఏముండదు. ఎప్పటి నుంచో చూస్తున్న కంటెంట్ ఉంటుంది, దాన్నే కొంచెం బిగ్ స్కేల్లో చూపించారు. అంతకు మించి అయితే ఏముండదు. నాకైతే ఇట్ వాజ్ అ డీసెంట్ వాచ్ అనిపించింది. వెళ్ళండి చూడండి థియేటర్స్ లో, ఫ్యామిలీతో చూడొచ్చు. బట్ అక్కడక్కడ కిరా అద్వానీ గారిది కొన్ని ఎక్స్పోజింగ్ సీన్స్ అయితే ఉంటాయి అనమాట. అపార్ట్ ఫ్రమ్ దట్ ఓవరాల్ గా మూవీ బాగానే ఉంటుంది. గివ్ ఇట్ ఏ ట్రై భయ్య.
మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్, బై.